గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మన ఈ వీడియోలో నవోదయ సైనిక్ అలాగే ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన మెంటల్ ఎబిలిటీలో కటింగ్ ఫిగర్స్ అనే కాన్సెప్ట్ చూద్దామండి. సో దీంట్లో నేను 10 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు మెటీరియల్ కొనుక్కొని ఈ 10 ప్రాబ్లమ్స్ని మన వీడియోలో ఫాలో అయ్యి మెటీరియల్ కొనుక్కొని ఆ మెటీరియల్లో మీరు చక్కగా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చేయండి. మీలో ఎవరికైనా మెటీరియల్ కావాలి అంటే కనుక, అంటే నేను ఏ మెటీరియల్ అయితే ఉపయోగించి చెప్తున్నానో ఆ మెటీరియల్ కావాలంటే కనుక మన ఛానల్లో స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మెటీరియల్ ఆర్డర్ చేసుకుంటే కనుక మెటీరియల్ మేము పోస్ట్ ద్వారా పంపిస్తాము. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. కట్టింగ్ ఫిగర్స్. ఇక్కడ చూడండి, కట్టింగ్ ఫిగర్స్ అంటే ఏంటి అంటే ఇటువైపున ఒక సింగిల్ క్వశ్చన్ ఉంటుంది, ఇటువైపు అనగానే ఆన్సర్ ఫిగర్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆన్సర్ ఫిగర్స్లో దీని రిలేటెడ్ ఆన్సర్ ఏంటి అనేది మనం టిక్ చేయాలి. అయితే దీనికి లాజిక్ ఏంటంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఇది చూడండి ఒకసారి. ఇన్ దిస్ పార్ట్ ఏ ప్రాబ్లమ్ స్క్వేర్ విల్ బీ గివెన్, ద అదర్ పార్ట్ విల్ బీ గివెన్ ఇన్ వన్ ఆఫ్ ది గివెన్ 4 ఆన్సర్స్. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ అమాంగెస్ట్ ద ఆన్సర్ ఫిగర్ ద వన్ విచ్ మేక్స్ కంప్లీట్ స్క్వేర్. చూడండి, ఆన్సర్ ఫిగర్ని అలాగే క్వశ్చన్ని కనుక కలిపితే అదేమవ్వాలి అంటే మనకి కంప్లీట్గా స్క్వేర్ అవుతుంది. అంటే వాడు ఇచ్చేది కూడా స్క్వేరే. ఆ ఆన్సర్ ఫిగర్స్లో దేన్ని కలిపితే మనకు స్క్వేర్ ఫామ్ అవుతుందో అది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. చూడండి, ఇది క్వశ్చన్ ఫిగరు. దీనిని ఇక్కడ ఇచ్చిన ఏ ఆన్సర్ తోటి కలిపితే స్క్వేర్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఇక్కడ వాడే ఆన్సర్లు ఇచ్చాడు. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే స్క్వేర్ షేప్ని డ్రా చేసేసేయండి. ఇలాగా మీరు స్క్వేర్ ఫిగర్ని కనుక డ్రా చేశారంటే కనుక దీని ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది అనమాట. చూడండి, ఈ షేప్ దీంట్లో ఉందా లేదా? ఎస్, కరెక్ట్గా మీరు ఎగ్జాక్ట్గా కనుక గీసుకుంటే సో ఆన్సర్ అనేది ఉంటుంది. సో బి అనేది ఆన్సర్ అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి స్క్వేర్ గీసుకున్న ఆన్సర్లో వాటికి స్క్వేర్ తీసుకునే దానికన్నా కానీ సో ఇక్కడ క్వశ్చన్ ఫిగర్లో స్క్వేర్ తీసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. స్క్వేర్ షేప్ డ్రా చేసుకుంటే అప్పుడు మనకి ఇది ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. సేమ్. సో ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు, ఆప్షన్ డిలో ఉంది కాబట్టి డి అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మనం కటింగ్ ఫిగర్స్ని లేదా కంప్లీట్ ఫిగర్స్ని మనం చూస్తాము. స్క్వేర్ షేప్స్ రావాలన్నమాట. స్క్వేర్ షేప్స్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏంటి అంటే ఒక 10 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాండి. మన కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూద్దాండి. క్వశ్చన్ ఫిగర్ ఇది. సో ఈ క్వశ్చను ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్లో దేంట్లో ఫిట్ అవుతుంది, లేదంటే దేంట్లో పెడితే స్క్వేర్ అనేది ఫామ్ అవుతుంది. సో మనం ఈజీగా ఉండటం కోసం ఏం చేద్దాము అంటే ఈ ఆన్సర్ సైడ్ ఉన్నాయి కదా, దీనికి ఏం చేస్తారంటే స్క్వేర్ డ్రా చేయండి. సో ఈ షేప్ ఇక్కడ ఏమైనా ఉందా? లేదు. ఈ షేపా అంటే ఇది కూడా కాదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ షేప్కి రిలేటెడ్గా ఉంది కానీ ఇక్కడైతే కనుక కొంచెం వెడల్పుగా ఉంది, ఇక్కడ ఏమన్నా కానీ షార్ప్గా ఉందన్నమాట. ఒకసారి చూద్దండి. ఇది చూసుకుంటే ఇది మరీ బ్రాడ్గా ఉంది. సో కాబట్టి ఈ ఫిగరు మనకు తెలిసి సిలోనే ఉంది. డిలో రిలేటెడ్గా ఉంది కానీ అది కరెక్ట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే వెడల్పు అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి డి రాంగ్ ఆన్సరు. సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాండి. ఈ సెకండ్ ప్రాబ్లంకి ఏంటంటే స్క్వేర్ ఇటువైపు గీసుకోండి. ఇటువైపు గీసుకుంటే అప్పుడు మీకు ఈజీగా దొరుకుతుంది అన్నమాట షేప్. ఈ షేప్ ఎక్కడుంది మనం జాగ్రత్తగా గమనిస్తే ఏంటి అంటే ఈ షేపు. ఈ షేప్లో చూడండి, ఇక్కడ ఏమన్నా కానీ బ్రాడ్గా ఉంది కొంచెం, ఇది ముందుకు వచ్చింది, ఇది కొంచెం తక్కువగా ఉంది. ఎస్, చూడండి. తర్వాత ఇక్కడ ఏలోనూ అదే ఉంది, బిలోనూ అదే ఉంది. కాకపోతే ఏంటి అంటే బిలో వచ్చేసరికి కొంచెం వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఇలాగ స్క్వేర్లు గీసుకుంటే మనకు ఆన్సర్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. చాలా ఈజీ క్వశ్చన్. జస్ట్ స్క్వేర్ ఏంటి అంటే ఇది ఇలా గీసేస్తాం.
ఈ షేప్ దేంట్లో ఉందో చూడమంటున్నాడు. దేంట్లో ఉంది చూడండి, ఇక్కడ ఏలో చూసుకుంటే ఇక్కడ కరెక్ట్గా చూడండి, ఈ షేపు ఇక్కడ కంప్లీట్ చూడండి, ఇక్కడ ఏమన్నా కానీ కరెక్ట్గా ఇటువైపుకి బెండ్ అయింది, కట్ అయింది. ఇది ఇలాగ ఉండాలన్నమాట, ఇలా కట్ అయ్యింది. సో ఇది కాదు. సో అలా కట్ అయ్యి ఇదిగో చూడండి, ఇలా కట్ అయ్యి ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ బిలో ఉంది. కాబట్టి బి ఈజ్ రైట్ ఆన్సర్. ఇప్పుడు దీనికి స్క్వేర్ గీద్దాం చూడండి. కలిపేసేసేయండి లేకపోతే. ఈ షేప్ ఎక్కడుందో చూద్దండి. ఈ షేపు చూడండి, ఏ ఆప్షన్ ఏ, ఇక్కడ కొంచెం ఇది ఉంది. ఇక్కడ చూస్తే కనుక ఇది షార్ప్గా ఉంది. ఇక్కడ ఈ షేపు బయటకు ఉంటే ఇది లోపలికి ఉంది. సో ఏ రాంగ్ ఆన్సర్. సి కూడా లోపలికే ఉంది కాబట్టి, అంటే ఇక్కడ బయటకు వచ్చేస్తుంది, ఇక్కడ లోపలికి ఉంది కాబట్టి అది కూడా రాంగ్ ఆన్సరే. అయితే బి కానీ లేదంటే డి కానీ అవుతుంది. మనం జాగ్రత్తగా చూస్తే బి అని డి సేమ్గా ఉన్నాయి, కానీ ఇక్కడ కొంచెం వెడల్పు ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి డి ఈజ్ రైట్ ఆప్షన్. మీకు ఎగ్జామ్లో ఇక్కడ చూడండి, బి అని డి సేమ్గా ఉన్నట్టుగానే ఉన్నాయి, కానీ ఎగ్జామ్లో మాత్రం ఇలాగ ఇవ్వడు, వేరియేషన్ బాగా ఉండేలాగా ఇస్తాడనమాట. ఇది ప్రైవేట్ బుక్లెట్ కాబట్టి కొంచెం రెండు ఒకేలాగా ఉన్నాయి, కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే డి అని మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ 5th ప్రాబ్లం చూద్దాండి. 5th ప్రాబ్లం కూడా ఇది ఇలా డ్రా చేసేయండి స్క్వేర్. ఈ షేప్ ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది ఈ షేపు చూడండి, ఇక్కడ లోపలికి ఉంది, ఇక్కడ కూడా లోపలికి ఉంది. ఇది షార్ప్గా బయటకు వచ్చింది, ఇక్కడ కూడా షార్ప్గా బయటకు వచ్చింది. ఇక్కడైతే చూడండి, ఇది ఇక్కడ గీసుకోండి కట్ చేసినట్టు. ఈ షేప్ ఎక్కడ ఉంది అంటే చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ బెండ్, ఇక్కడ కూడా బెండ్ కట్ అయ్యింది. మనకి ఈ షేప్ రావాలంటే చూడండి ఒకసారి, ఇక్కడ షార్ప్గా ఉంది కాబట్టి ఇక్కడ ఏం షార్ప్నెస్ లేదు, కాబట్టి ఏ అనేది రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూస్తే ఇక్కడ స్ట్రైట్గా ఉంది ఈ లైన్ అనేది, ఇక్కడ స్ట్రైట్గా లేదు, కొంచెం అన్నా కానీ ఇక్కడ స్ట్రైట్గా ఉన్నది. సో కొంచెం స్ట్రైట్గా దీంతో పోలిస్తే సిలో ఉంది కాబట్టి మనకు రైట్ ఆప్షన్ ఏంటి అంటే సి. అలాగే బిలో వచ్చేసరికి ఏంటంటే ఇది ఇక్కడ చూడండి, ఇది షార్ప్గా ఇక్కడ ఉంది, ఇక్కడ అన్నా కానీ అంత షార్ప్ ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం కరువు లాగా ఉంది, ఇక్కడ మరీ షార్ప్గా ఇచ్చాడు, కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆప్షన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్ చూద్దాండి. స్క్వేర్ షేప్ గీస్తే కరెక్ట్గా మనకి ఏలోనే దొరుకుతుందన్నమాట. ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే చూడండి, కరెక్ట్ ఇదే షేపు ఏలో ఉంది, ఇక్కడ అన్నా కానీ బిలో వచ్చేసరికి ఇక్కడ మరీ వెడల్పు ఎక్కువ ఉంది. ఓకే, సో కరెక్ట్ షేపు మనకు ఫస్ట్ ఏలోనే దొరుకుతుంది, కాబట్టి ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్. కొంచెం గ్యాప్ ఇచ్చి గీసుకుంటే ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది చూడండి, ఈ షేప్ అన్నమాట. ఇది కూడా మనకి ఏలోనే ఉంది. ఓకే, సో బి వచ్చేసరికి ఇక్కడ లెంత్ ఎక్కువ ఉంది, బిలో మరీ తక్కువ ఉంది, కాబట్టి 7th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఏ అన్నమాట. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాండి.
ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్ ఎక్కడ ఉందో చూద్దండి. ఇలాగ ఫింగర్స్ తోటి క్లోజ్ చేయండి, ఈజీ అవుతుంది. సో ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి మనకు సిలో ఉంది. బిలో రిలేటెడ్గా ఉంది కానీ అది కాదు. బిలో ఏంటి అంటే ఇక్కడ ఇది తక్కువ ఉంది కాబట్టి మన ఆప్షన్ ఏంటి? సి. తర్వాత ఇది చూద్దండి, స్క్వేర్ తీసుకొని ఈ షేప్ ఎక్కడ ఉంది చూడండి, సిలో ఉంది. సిఆర్పి రెండిట్లో దేంట్లో ఒక దాంట్లో ఉంది. సిలోను బిలోను సేమ్గా ఇచ్చాడు, కాకపోతే సిలో కొంచెం వెడల్పు అనేది ఎక్కువ ఉంది. ఇక్కడ మనం ఎక్స్ట్రాగా గీసి తీసుకుంటే కనుక సో బిఆర్సి ఏదైనా ఒకటే, కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఫింగర్స్ తోటి క్లోజ్ చేసి చూడండి, బికి కొంచెం రిలేటెడ్గా ఉందన్నమాట. కాబట్టి బి రైట్ ఆప్షన్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దామండి. స్క్వేర్ షేప్ గీసేస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఈ షేప్ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. ఒకవేళ దగ్గరికి కనుక అనుకుంటే మనకి ఏలోనే దొరుకుతుంది ఈ షేప్. ఇక్కడ కర్వ్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, బెండింగ్. ఇక్కడ చూసుకుంటే ఇది కూడా ఉందన్నమాట. కాబట్టి ఆప్షన్ ఏ రైట్. ఇక్కడ బిలో లోపలికి ఉంది, ఇక్కడ లోపలికి ఉంది, ఇక్కడ కరెక్ట్గానే ఉంది కానీ ఇక్కడ ఈ బెండింగ్ అనేది కరెక్ట్గా లేదు. కాబట్టి ఆప్షన్ ఏ రైట్ అన్నమాట. సో ఇది స్టూడెంట్స్. సో 10 ఎగ్జాంపుల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఏం చేస్తారంటే మెటీరియల్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మన దగ్గర ఉన్న మెటీరియల్లోనైతే ఈ లెసన్ మీద 15 ఎక్సర్సైజులు ఉంటాయి. అంటే 15x10, 15x10, 150 ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. జాగ్రత్తగా మీరు దీనికి కీ బుక్ కూడా ఇస్తాం మేము. సో మీరు ఆ కీ బుక్ ఒకసారి ఇలాగ ఓన్గా ట్రై చేసి కీ బుక్ ఒకసారి చెక్ చేసుకోండి. రాంగ్లు ఏమైనా ఉంటే మీకు తెలుస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఎవరైనా నవోదయకు కానీ, సైనిక్ కానీ, లేదంటే ఆర్ఎంఎస్ కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే సో మేము కోచింగ్ ఇస్తున్నాము. ఎవరైనా ఉంటే కనుక స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ మెటీరియల్ కావాలన్నా కానీ మేము ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.